హలో మిత్రమా, మీ అలుపెరగని బాటసారి. ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పాను కానీ అనుకోకుండా షూట్ చేసిన ఒక మార్నింగ్ రొటీన్ చూసేయండి. ఒక రీజన్ విన్న తర్వాత మన డిషెస్ మనం చేసుకోవడం బెటర్ అనిపించింది. అది ఏంటనుకుంటున్నారా? ఒక పక్కింటి ఆమె చెప్తుంది వాళ్ళ పని మనిషి అంట సింక్లో స్పిట్ చేస్తూ అట్లే అంటే ఉమ్మొచ్చిన స్పిట్ చేస్తూ అట్లే దుమ్ముతుందంట. అది విన్న తర్వాత నుంచి మన డిషెస్ మనమే చేసుకోవడం బెటర్ అనిపించింది కదా. అయినా ఆమెకి ఇచ్చేంత శాలరీ నా దగ్గర ఆమె శాలరీ ఇచ్చేంత నేను ఏం చేయట్లేదు కానీ చెప్తున్నా మీకు. ఒకవేళ మీరు పని మనిషిని అపాయింట్ చేసుకుంటే మీరు మీ పర్యవేక్షణ క్లీన్ చేసేలా చూసుకోండి. అట్లాంటివి విన్న తర్వాత మన డిషెస్ మనం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు చేస్తే ఎక్కడ సోప్ అక్కడే ఉండిపోతుంది కదా. మనం చేసుకుని ఇట్లా చూసుకుంటే నీట్గా తొమ్ముతూ మన పని మనం చేసుకుంటాం. ట్రై వన్స్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, పని కంప్లీట్ అవుతుంది, ఇట్లా తలతలా మెరుస్తాయి కదా. ఇది ఒక మోటివేషన్ మనకి. ఇట్లా హెల్తీగా ఉండాలంటే మనమే క్లీన్ చేసుకోవాలని మోటివేషన్ క్రియేట్ చేసుకుంటే సింక్ నిండా ఎన్నున్న లక్ష పాత్రలాగా పెరుగుతున్నా కానీ మనం చేసేసుకోవచ్చు. మామూలు గిన్నెలు ఎన్నైనా తొమ్మచ్చు కానీ ఇడ్లీ అంటలే తోమడం కష్టం. యాక్చువల్లీ నేను తొమ్మిది షూట్ చేయలేదు, కడిగేది మాత్రమే షూట్ చేసిన, అందుకే తొందరగా అయిపోయింది. ఒక సింపుల్ టిప్, ఎప్పటికప్పుడు తొమ్ముకుంటే బ్రేక్ డౌన్ ద డిషెస్ ఇంటూ పార్ట్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అప్పుడు, లంచ్ డిన్నర్కి స్నాక్స్ అప్పుడు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా క్లియర్ చేయొచ్చు. అది కూడా ఒక టైప్ ఆఫ్ మోటివేషన్, ఒక చిన్న టిప్ ట్రిక్ ఫర్ కిచెన్ డిషెస్ క్లీనింగ్. చలో లెట్స్ మేక్ మై స్టైల్ ఆఫ్ సాంబార్, పప్పు చారు, వాట్ ఎవర్. కందిపప్పు అయితే యూజ్ చేస్తాం. ప్రెషర్ మనిషికైనా పప్పుకైనా ఒకటే కదా, అందుకే గిన్నెలు ఉడకబెడుతున్నా. టైం లేనప్పుడు ఇంకేం చేస్తాం, కొంచెం ప్రెషర్ తప్పదు. బట్ టైం ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, గిన్నెలు ఉడకబెడతాం. కూరగాయలు వేసేట్లు కొలతలేము ఉన్నాయి, మీ దగ్గర మిగిలినాయో లేకపోతే మీరు ఎక్కువ తినేటియో, ఎక్కువ తక్కువ కానీ ఫ్రెష్గా వేసుకోండి. అంటే చెట్టుకు తెంపొచ్చినాయి కాదు కానీ వాడిపోకుండా ఉన్నాయి. ఇక వాడిపోయినాయి ఉన్నాయంటారా, ఇక వేసుకోండి, పడేయలేము కదా. ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకోండి, ఎట్లున్నాయి అట్లా వేసుకోండి. వెజిటేబుల్ సాంబార్ అంటారా, పప్పుచారు అంటారా, చేసినాక తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. అక్కడ ఇంకా పప్పు ఉడుకుతూనే ఉంది. పోపు మీకు తెలిసిందే, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ వెజిటేబుల్స్ లైన్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. పొద్దున సోరకాయ కోసినగా గుర్తొచ్చింది, అందుకే చిన్న ముక్కలు ఉన్నాయి. సాంబార్ అయితే వేసుకోకండి, పెద్దగా వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఒక అర్జెంట్ వర్క్ ఉండి షూట్ చేయలేకపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఆ మరుగుతున్న ఉడుకుతున్న పప్పులో నానబెట్టిన చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని అలా జ్యూస్ స్క్వీజ్ చేసి దాంట్లో వేసేయండి. దాని తర్వాత వెజిటేబుల్స్ మరిగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, వాట్ ఎవర్ పోపులో వేసేసి ఇది ట్రాన్స్ఫర్ చేసేయండి. కరివేపాకు వేసుకొని బాగుంటుంది. కొత్తిమీర మరిగేటప్పుడు వేసుకోండి. కరివేపాకు ఎంత వేస్తే అంత బాగుంటుంది టేస్ట్. సాంబార్ మసాలా అవన్నీ లేదు, ఆప్షనల్. ఇంతే, రెడీ. వెళ్ళొస్తాను మరి మీ అలుపెరగని బాటసారి. కుకింగ్ అయిపోయిన తర్వాత తినేటప్పుడు షూట్ చేయలేకపోయాను. మేమందరం తిన్న తర్వాత మిగిలిన సాంబార్ అది, అందుకే మీకు అట్లా కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఇంకా బాగుండే. ట్రై చేయండి, వెళ్ళొస్తాను మీ అలుపెరగని బాటసారి. ఇంకొక విషయం మర్చిపోయినా అడగడం, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటసారి. నచ్చితే లైక్ చేయండి.